హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇవాళ మనం పూరి జగన్నాథ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ గుడి చాలా పవిత్రమైన గుడి, చాలా విశేషం సత్యాలు కలిగిన గుడి. ఒడిస్సాలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదంటే. ఇది వైష్ణవ సాంప్రదాయంలో జగన్నాథుడికి అంకితం చేయబడింది. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ రథయాత్ర ఈ దేవాలయానికి చాలా విశిష్టత. 9 రోజుల రథోత్సవాలు జరుగుతాయి. ఈ రథయాత్రలో ప్రారంభమై 12వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయంగా ఈ రథయాత్ర ప్రసిద్ధి చెందిందండి. ఈ జగన్నాథ ఆలయంలో హిందూ చార్ధామ్ యాత్రలో కూడా ఇది ఒక భాగం అన్నమాట. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి నీడలు ఉండవంటండి. ఇక్కడ ఈ ఆలయం దగ్గర నీడలు పడవన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద రథయాత్రా స్థలం అన్నమాట ఇది. ఈ రథంలో ఉపయోగించే 3 రథాలు నందిఘోష అంటే జగన్నాథుడి రథం అన్నమాట, తలధ్వజ అంటే బలభద్రుడి రథం, దర్పదాలన అంటే సుభద్రమ్మ రథం. ఈ రథాలు జగన్నాథ ఆలయం నుండి గుండీచా సుమారు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయంటండి. ఈ జగన్నాథుడి బలభద్రుడు సుభద్ర ఈ గుండీచా ఆలయంలో ఈ రథయాత్ర తర్వాత ఈ ముగ్గురు గుండీచా ఆలయంలో కొంతకాలం విడిది చేసి తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారట. ఈ యాత్రకి నలుమూలల నుంచి భక్తులు వస్తారండి. చాలా రష్గా ఉంటుంది. ఇదంతా మనం టీవీల్లో చూస్తూ ఉంటాం కదా. వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారనమాట. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే గుడి మీద ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుందన్నమాట అండి. ఆ వ్యతిరేక దిశలో ఎగిరే జెండాని 45 అంతస్తుల గుడి ప్రాంగణం మీదకి ఎక్కి డైలీ మారుస్తారట. అక్కడ ఏ సపోర్టు లేకుండా అంత ఎత్తుకి ఎక్కి మార్చడం ఆశ్చర్యం కదండి. ఇది వేరే ఏ గుడిలోనూ ఈ విశేషాన్ని మనం చూడలేం. 8 కోణాల శ్రీచక్రం ఆలయ ప్రాంగణంలో ఉంటుందండి. 120 గుళ్ళు, చిన్న గుళ్ళు 120 గుళ్ళు ఆలయ ప్రాంగణంలో ఉంటాయట. అలాగే లక్ష్మీదేవి స్వయంగా పర్యవేక్షణ చేసి తయారు చేసే 56 ప్రసాదాలు స్వామికి డైలీ నైవేద్యంగా పెడతారటండి. ఈ స్వామివారిని 12 ఏళ్లకు ఒకసారి ఈ కలప మార్చి చెక్కతో విగ్రహాలు చేస్తారటండి. ఈ మూల విరాట్ ఇక్కడ స్వామివారు భార్యతో కాకుండా అన్న బలరాముడితోనూ చెల్లి సుభద్రతోనూ కొలువై ఉంటారు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమేనండి. ఇక్కడ ఇంకో పెద్ద విశేషం ఏంటంటే స్వామి ఒకప్పుడు తనంతట తానే శిల్పి రూపంలో వచ్చి తన విగ్రహాలను తానే తయారు చేసుకున్న గొప్ప వైశిష్ట్యం ఇక్కడ ఉందండి. జైనులు, బుద్ధులు కూడా ఇక్కడ పూజ నిర్వహించుకునే నమ్మకం అంటండి. వాళ్ళకు కూడా ఇక్కడ స్వామివారి మీద అంత భక్తి నమ్మకం అన్నమాట. ఇక్కడ ప్రతి అంశం అపారమైన అద్భుతమైన నమ్మకం, ఎంతో విశిష్టత, ఆశ్చర్యకరమైన విషయాలు చాలా జరుగుతాయిటండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం టీవీలో చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. ఈ పూరి జగన్నాథ దేవాలయం అంటే ఎంతో పవిత్రం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానులే ఈ జగన్నాథుడి రూపంలో కొలువై ఉన్నారని అంటారు కదా. దేవాలయం కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఎంతో ప్రియమైన దేవాలయం అండి. 108 దివ్య దేశాల్లో ఒక దివ్యస్థలం అండి ఈ దేవాలయ విశిష్టత. అతి త్వరలో మనం ఈ రథయాత్ర విశేషాలు కూడా తెలుసుకోబోతాము. దాని గురించి మళ్ళీ ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని చూసిరండి. చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.